సరే, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి చేరి కూడి వచ్చిన అందరికీ వందనాలు. సరే ప్రియులారా, ఈ యొక్క దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, దేవుడు క్షమించే పాపం ఏది, క్షమించని పాపం ఏది? ప్రభునందు ప్రియులారా, దేవుడు క్షమించే పాపాలున్నాయి, క్షమించని పాపాలున్నాయి. క్షమించే పాపం ఏమిటో, క్షమాపణ లేని పాపం ఏమిటో మనమందరం కూడా ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు పుట్టాడు. మనిషి పుట్టినప్పటి నుండి తనకు ఎప్పుడైతే ఊహ తెలిసిందో, ఊహ తెలిసినప్పటి నుండి మానవుడు పాపము చేస్తూనే ఉన్నాడు. పాపము చేయని క్షణము లేదు, పాపము చేయని దినము లేదు, పాపము చేయని మాసము లేదు, పాపము చేయని సంవత్సరం కూడా లేదు. మనిషి అన్నవాడు పాపం చేస్తూనే ఉన్నాడు. తెల్లవాడు పాపం చేస్తున్నాడు, నల్లవాడు పాపం చేస్తున్నాడు, పొట్టివాడు పాపం చేస్తున్నాడు, పొడుగువాడు పాపం చేస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేస్తున్నాడు. పాపం చేస్తున్న మనిషి, నేను పాపం చేశాను, నా పాపానికి పరిహారం అంటే క్షమాపణ, నా పాపానికి పరిహారం దొరకాలంటే గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, ఇలాంటి కొన్ని దానాలు చేసి తను చేసిన పాపాన్ని పరిహారం పొందుకోవాలని, లేకపోతే పరిహారం చేసుకోవాలని ఒకడు కాశీకి నడిచేవాడు, ఒకడైతే మక్కాకు వెళ్ళేవాడు, ఒకడైతే శ్రీశైలం వెళ్ళేవాడు, ఒకడైతే యెరూషలేం వెళ్ళేవాడు, మరొకడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నేను చేసిన పాపానికి క్షమాపణ దొరకాలి. ఏదైతే ఒక దేవుడు ఏంటండి, ఏ దేవుడైనా పర్వాలేదు, నా పాపాలకు నాకు క్షమాపణ దొరకాలి. నా పాపానికి క్షమాపణ దొరకాలంటే ఎవడో ఒకడు, ఏ దేవుడో ఒక దేవుడు అతన్ని పట్టుకుంటే సరిపోతుంది, నా పాపము క్షమించబడుతుంది అనే ఆలోచన, భావన మానవుడు కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, మనిషి అన్నవాడు పట్టుకున్నాడు, కానీ ఏ దేవుడు పాపాలు క్షమిస్తాడో అతను పట్టుకోవాలి. పాపాలు క్షమించే అతను పట్టుకుంటేనే క్షమాపణ దొరుకుతుంది. క్షమించే అతను పట్టుకొనకపోతే క్షమాపణ అన్నది దొరకదు ప్రియులారా. అందుకే ఈ యొక్క దినాన్న మన గ్రంథంలో నుండి ఆలోచన చేస్తే పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి, భేదం ఏమైనా ఉందా? కుల భేదాలున్నాయి, మత భేదాలున్నాయి, రంగు భేదాలున్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, ఇన్ని భేదాలున్నాయి. ఇన్ని భేదాలలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, ఏ భేదము లేదు. ఏ భేదం, దేంట్లో భేదం లేదు? మనిషి రంగులో భేదం ఉంది, మనిషి ఎత్తులో భేదం ఉంది, మనిషి కులంలో భేదం ఉంది, మనిషి గోత్రంలో భేదం ఉంది, మనిషి కుటుంబంలో భేదం ఉంది, మనిషి పక్కనున్న మనిషిలో భేదం ఉంది. కానీ వీటన్నిటిలో భేదాలు ఉన్నాయి. కానీ మనిషి మాత్రం పొడుగువాడు గాని, పొట్టివాడు గాని, ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కానివ్వండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. బ్రతకటంలో భేదాలున్నాయి, డబ్బులో భేదం ఉంది, ధనంలో భేదం ఉంది, హోదాలో భేదం ఉంది, ఆస్తిలో భేదం ఉంది, పాపములో మాత్రం భేదము లేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, అందరూ పాపము చేశారు. భేదము లేకుండా పాపం చేస్తున్నారు. భేదం, ఏ భేదం లేదు, ఏ భేదం లేదండి. భేదాలు ఏమీ లేవు. బ్రతుకుటలో భేదం ఉంది, పని చేయుటంలో భేదం ఉంది, మనిషి బట్టలు ధరించడంలో భేదం ఉంది. కానీ పాపములో మాత్రం ఎటువంటి భేదాలే లేవు.
ఏ భేదం అన్నది లేదు, అందరూ పాపం చేశారు. పాపమైతే మానవుడు చేశాడు, భేదము లేకుండా పాపం చేశాడు. భేదము లేకుండా పాపం చేశాడు, భేదము లేకుండా పాపం చేస్తున్నాడు. పాపము భేదము లేకుండా చేసిన పాపానికి పరిహారం ఏమిటి? పరిహారం పరిహారం ఏంటండి? అందరూ పాపం చేశారు. పాపము చేసిన ప్రతి ఒక్కరికి పరిహారం కావాలి. పరిహారం ఉంటేనే పరలోకం ఉంది. పరిహారం లేకపోతే పరలోకము లేదు. లేదు. పరిహారాన్ని కొంతమంది కొన్ని వెతుక్కున్నారు. కొన్ని వెతుక్కొని వాటి ద్వారా వాటిని చేస్తూ తృప్తి పొందుతూ పరిహారం దొరికింది అనుకుంటున్నారు. ఏమిటి పిల్లలు, మీరు ఆలోచించారా? ఎవరి పాపానికైనా పరిహారం దొరకాలన్నా, ఏ వ్యక్తి అయినా పరలోకం చేరాలంటే, లేక మోక్షం చేరాలంటే, స్వర్గం చేరాలంటే, స్వర్గం చేరాలంటే, పరలోకం చేరాలంటే ఏకైక దిక్కు, ఏకైక మార్గదర్శకం ఎవరయ్యా అంటే పిల్లరా, మనం ఆలోచిస్తే గ్రంథాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకం, స్వర్గం, మోక్షం చేరలేరు. మనం ఆలోచిస్తే పిల్లలు, మనం గమనిస్తే ఎవరైనా పరలోకం చేరాలంటే, ఎవరైనా మోక్షం చేరాలంటే, మోక్షం చేరాలన్నా పరలోకం చేరాలన్నా ఎవరి ద్వారట? ఎవరి ద్వారా? నా ద్వారా. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా ద్వారా తప్ప పరలోకం ఎవరు కూడా రాలేరు, మోక్షం ఎవరు కూడా చేరలేరు. మోక్షము చేరాలంటే మార్గం ఎవరయ్యంటే క్రీస్తు. క్రీస్తును పక్కన పెట్టి ఎవరికి కూడా మోక్షము లేదు. ఎవరికి మోక్షం లేదు, అలాగే ఎవరికి పాప క్షమాపణ కూడా లేదు. ఎలా చెప్పగలరండి? చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా, చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో 3వ అధ్యాయము 21. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట 20 వచనం మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం. మీ పాపాలు తుడిచివేయబడాలంటే పాపములు తుడిచివేయబడాలి. పాపములు తుడిచివేయబడాలంటే ఎవరి యొద్దకు రావాలి? క్రీస్తు యొద్దకు రావాలి. మనం ఆలోచించారా? ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలన్నా ఎవరి దగ్గరకు రావాలి? క్రీస్తు దగ్గరకు. క్రీస్తు దగ్గరకు వస్తేనే, ఆలోచించండి, క్రీస్తు దగ్గరకు వస్తేనే పాపాలు క్షమించబడతాయి, పాపాలన్నవి క్షమించబడతాయి. క్రీస్తు దగ్గరకు రాకపోతే పాపములన్నవి క్షమించబడవు. అంటే క్రీస్తు దగ్గరకు వస్తే పాపాలు క్షమించబడతాయా? ఎస్, అవును. ఎలా క్షమించబడతాయి? ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు దగ్గరకు రావాలి, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటేనే పాపాలు క్షమించబడతాయి. ఏం చేస్తే? ప్రతి ఒక్కరూ క్రీస్తు దగ్గరకు రావాలి, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే పాపములన్నవి ఏం చేయబడతాయి? క్షమించబడతాయి లేదా కడిగి వేయబడతాయి. ఏం చేయబడతాయి? పాపము క్షమించబడుతుంది లేదా కడిగి వేయబడుతుంది. ఎలా క్షమించబడుతుందండి? ఎలా క్షమించబడుతుంది పాపము?
బాప్తిసం తీసుకుంటే ఎలా క్షమించబడుతుంది? ఎలా క్షమించబడుతుంది మనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక చనిపోయిన వాడు పాప విముక్తుడు. బాప్తిస్మము ద్వారా ఏం చేయబడుతున్నాము? ఏమంటే బాప్తిసం ద్వారా ఏం చేయబడుతున్నామండి? చనిపోతున్నాం. ఏం చేయబడుతున్నాం? చనిపోతున్నాం. ఇప్పుడు చనిపోయిన వారు ఏం చేశారట? పాప విముక్తి పొందారట. మీకు విషయం అర్థం అవటానికి ఒక విషయం మీకు చెప్తాను, ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏమిటి ప్రియులారా, ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్తాను. నేనున్నానండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి భయంకరమైన నేరాలు ఘోరాలు చేశాడు. అనేకమైన కేసులు ఎక్కడున్నాయి? పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయినాయి. రికార్డులో అతని పైన అనేక కేసులు ఉన్నాయి. అయితే అతను చచ్చిపోయాడు. చచ్చిపోతే కేసులను ఏం చేయబడతాయి? ఏం చేయబడతాయి? కొట్టివేయబడతాయా? ఏం చేయబడతాయి? మొత్తానికి ఆ ఫైల్ తీసుకెళ్లి ఏం చేశారంటే ఎక్కడో మంటల్లోని చెత్తబుట్టులోని ఎక్కడో ఒక చోట వేసేస్తారు. ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి ఆ కేసు అన్నది మూసివేయబడుతుంది. నువ్వు కూడా నేను కూడా మనకు ఎప్పటి నుంచి అయితే మనం ఎప్పుడైతే ఊహ తెలిసిందో, ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని పాపాలు చేశాము? ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని ఘోరమైన పాపాలు చేశాము? ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని ఊహల ద్వారా, తలంపుల ద్వారా, నోటి ద్వారా, చేతల ద్వారా, కాళ్ళ ద్వారా ఎన్ని ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని పాపాలైతే చేశామో, కదండి, ఎన్ని పాపాలైతే చేశామో ఆ పాపాలన్నిటినీ కూడా దేవుడు తీసేస్తాను, కొట్టివేస్తాను, క్షమిస్తాను, తుడిచివేస్తాను అన్నాడంటే కారణం ఏంటంటే మనము చచ్చిపోతున్నాము. చనిపోయినటువంటి వారిని భారత ప్రభుత్వం ఎలాగైతే కేసు మూసేస్తుందో ఒకడు శారీరకంగా చనిపోతే దేవుడు ఆ పాపాన్ని కూడా ఏం చేస్తానన్నాడు? దేవుడు ఏం చేస్తానన్నాడు? చూడండి 7వ వచనం చదవండి. చనిపోయిన వాడు పాపబంధుడు కాదు, పాప విముక్తుడు. దేని ద్వారా చనిపోయాడు? అండి బాప్తిస్మము ద్వారా చనిపోయాడు. బాప్తిస్మము ద్వారా పాత జీవితాన్ని పాతి పెట్టాడు. బాప్తిస్మం ద్వారా చనిపోయి తన బ్రతుకును పాతి పెడుతున్నాడు. ఈ పాతి పెట్టినటువంటి ఇతని జీవితం అన్నది ఇతడు ఆ రోజునికి చచ్చిపోయి మరలా నూతన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా లేస్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ పాపాలకు క్షమాపణ దొరికింది. కారణం పాత మనిషివైన నువ్వు చచ్చిపోయావు. పాత వాడివైన నువ్వు చచ్చిపోయావు. పాత దేవపుత్ర చచ్చిపోయాడు. పాత మనుషులం, పాత వాళ్ళు చనిపోయాం. పాత వాళ్ళు చనిపోతే పాపం అన్నది ఏం చేయబడుతుందండి? కేసు మూసివేయబడుతుంది. అంటే క్షమాపణ దొరికింది. మనం చేసిన పాపాలకు మనకు ఎటువంటి సంబంధం లేదు. ఏమంటే నేను బ్రతికున్నాను కదంటే బ్రతికున్నాను. ఎందుకంటే నా పాపం అన్నది నేను చనిపోలేదు. నేనేం చనిపోలేదు. నాకంటే ముందు ఒక అతను చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? మన కోసం ఎవరు చనిపోయారు? క్రీస్తు. మన కోసం క్రీస్తు చనిపోయాడు. మన కోసం క్రీస్తు చనిపోతే క్రీస్తుకు సంబంధించింది, కానీ మనకు సంబంధించింది ఎలా అవుతుందండి? ఏంటి, నీ పాపం కోసం నేను చనిపోతే నీ పాపం పోతుందా? చెప్పండి. క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు కోసమే కదా. క్రీస్తు మనకెలా వర్తిస్తుంది? క్రీస్తు ఒక్కడే మరణిస్తే క్రీస్తు ఒక్కడికే వర్తిస్తుంది, మనకెవరికి వర్తించదు కదా అనుకుంటే పొరపాటు ప్రియులారా. దీని విషయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగంటే అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి, రిపీట్. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ కూడా చచ్చిపోయినట్లే. అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. అందరి కొరకు ఒకడు. ఎవరు అందరి కొరకు?
అందరి కొరకు క్రీస్తు మృతి పొందాడు. అందరి కొరకు క్రీస్తు మృతి పొందితే ఎవరు మృతి పొందినట్లు? అందరూ మృతి పొంది. ఎలాగండి? ఎలాగా? ఆయన సిలువలో మృతి పొందాడు, నువ్వు నీటిలో చచ్చి సమాధి చేయబడుతున్నావు. అంటే అందరూ చనిపోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు అక్కడే చనిపోతే చాలు. క్రీస్తు అక్కడే చనిపోతే ఎవరు చనిపోయినట్లు? నువ్వు చనిపోయినట్లు, నేను చనిపోయినట్లు, అందరూ కూడా. అదే సంఘానికి అదే విషయం చెప్తున్నాడా? ఒకడు అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందారు. అందరూ కూడా, అందరి కొరకు ఒకడు మృతి పొందాడు, అందరూ కూడా అతనిలోనే. మనం ఒక మాట చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? మనల్ని కూడా యేసు మరణములోనికి దేవుడు ఏం చేశాడు తెలుసా? కలిపేశాడు, లేకపోతే చేర్చేశాడు. క్రీస్తు మరణంలోనికి మనల్ని చేర్చేశాడు కాబట్టి మనం కూడా క్రీస్తు మరణిస్తే, క్రీస్తు మరణించాడు. క్రీస్తుతో పాటు ఎవరు కూడా మరణించాడు అంటున్నాడు? అందరూ కూడా మృతి పొందారు, అందరూ కూడా మరణించారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, మనము ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చి యేసును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకుంటామో ఆ రోజుకు మనము ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? క్షమిస్తానన్నాడు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక విషయం చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16 వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరుచునట్లు. ఏ ప్రధాన పాపి? ఏంటి ప్రధాన పాపి ఎవరండి? మీరు బైబిల్లో ఆలోచన చేస్తే మీరు చూడండి, బైబిల్లో ప్రధాన పాపి, మొదటి పాపి ఎవరు? బైబిల్లో ప్రధాన పాపి ఎవరు? నామకం చూడకూడదు. బైబిల్లో ప్రధాన పాపి ఎవరు? ప్రధాన పాపి ఎవరై అంటే ఎవరు? ప్రధాన పాపి ఎవరు? ఇట్లా పెట్టుకొని ఉండకూడదు, చెప్పాలి. ప్రధాన పాపి ఎవరై అంటే హవ్వమ్మ. ఎవరు? ఇంకా అంతమందికి వెళ్తే ప్రధాన పాపి ఎవరై అంటే దేవదూత. అంతే కదా, మొదట దరిద్రులోనే కదా మొదట ప్రారంభమైంది పాపం అన్నది. ప్రధాన పాపి ఎవరై అంటే, ప్రధాన పాపి పరలోకంలో ప్రధాన పాపి ఎవరై అంటే దేవదూతలు. భూమి మీద ప్రధాన పాపి ఎవరంటే హవ్వ. మొదట తను పండు తిన్నది, తర్వాత ప్రథమ పాపి హవ్వ, రెండవ పాపి ఆదాము, మూడవ పాపి కయ్యోను, నాలుగవ పాపి ఎవరండి? నన్ను గాయపరిచినందుకు నేను ఒక పడుచువాడిని చంపితిని అని అంటాడు. ఎవరంటారు? ఇతను లేమేకు. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్ళిపోతే పిల్లరా, పాపం అన్నది వరుస సంఖ్యలు మనం తీసుకొస్తే కొంత వందల మంది ఉన్నారు. ఏం చేసిన వాళ్ళు? పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతే పిల్లరా, ఆదాము నుండి పౌలు దగ్గరికి వెళితే కొన్ని వందల మంది ఉన్నారు. వందల మందిలో నేను 100వ వాడిలో, లేకపోతే 200 వాడిలో 215 అనాలని కూడా పౌలు గారు. ఇక్కడ ఏమంటాడు పౌలు గారు? ఆ ప్రధాన పాపినైన నేను అంటున్నాడు. పాపులలో కల్లా ప్రధాన పాపి ఎవరంటే మనం చెప్పే సమాధానం ఏంటి తెలుసా? హవ్వ. తర్వాత ఎవరు? దేవదూత. తర్వాత ఎవరు? కయ్యోను. తర్వాత ఎవరు? ఆదాము. తర్వాత ఎవరు? లెమెకు. తర్వాత ఎవరు? నోవాహు కొడుకులు. తర్వాత ఎవరు? ఇశ్రాయేలీలు. తర్వాత ఎవరు? అమోరీలు. తర్వాత ఎవరు? అషూరీలు అని మనం ఈ విధంగా చెప్తాం. ఇదే కదండి మనం చెప్పేది. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న వాళ్ళు ఎవ్వరి ముందు తీసుకోవటం లేదు. మనం ఏమంటారు కదా, పరిశుద్ధులలో ప్రధాన పరిశుద్ధుడు ఎవరంటే మనం అంటాం నేనే అంటాం. ఎవరంటాం తెలుసా? ఎవరు చూపిస్తామండి? నేనే అంటాం. పాపులలో ప్రధాన పాపి ఎవడంటే వాడు ఒకడు వస్తాడులే, మా సంఘంకి వచ్చి ఉన్నాడు వాడేలే. ఇంకొంతమంది తెలివిగా ప్రధాన పాపి ఎవరు
ఎవరంటే హవ్వ అంటారు. వారు ప్రధాన పాపులు, వీరు ప్రధాన పాపులు కాదు. పౌలు గారు ఏమంటారంటే, పౌలు గారు ఇది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలోనైతే ఉంటాడో వారు చెప్పే మాట ఏమంటారు తెలుసా? ఆ ప్రధాన పాపిని, నేను ఎవరినో తెలుసా? ప్రధాన పాపినైన నన్ను కూడా క్రీస్తు తన కరుణ కటాక్షముల చేత కాపాడాడు. తన కరుణ కటాక్షముల చేత నన్ను కూడా రక్షించాడు, నన్ను కూడా కాపాడాడు, నా పాపం కూడా తుడిచివేశాడు. నేను అందరికంటే కడపటి వచ్చిన పాపములు అందరికంటే మొదట్లో ఉన్నాను. నేను ఆదాము కంటే మొదట్లైన ఎవరో తెలుసా? అవ్వమ్మ కంటే మొదట్లైన తెలుసా? నేనే ఉండాలి. అంత పచ్చి దుర్మార్గుడను. అలాంటి పాపం చేసినటువంటి అతను అంటున్నాడు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో చూస్తే పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులలోకెల్లా ప్రధాన పాపినైన నన్ను కూడా, నా పాపములు కూడా రక్షించాడు, నా పాపములు కూడా తుడిచేశాడు. అందుకే అననీయ అంటాడు, దైవజనుడు అయిన అననీయ గారు మాట్లాడతారు, సౌలా నువ్వు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగేసుకో, నీ పాపాలు కడిగేసుకో. అంటే ఈ పాపాలలో మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఎంత పెద్ద పాపమైనా చేయని ఆ పాపం ఏం చేయబడుతుంది? బాప్తిస్మము ద్వారా కడిగి వేయబడుతుంది. బాప్తిస్మం ద్వారా ఏం చేయబడుతుందండి? కడిగివే. మీరు ఎంత పెద్ద పాపమైనా చేయండి. మీరు సార్ నేను 10 మందిని వ్యభిచారం చేశాను సార్, అయినా పర్వాలేదు. ఏం చేస్తాడు? నీ పాపాన్ని ఏం చేస్తాడు? దేవుడు కడిగేస్తాడు. సార్ నేను ఫలానా పచ్చి దొంగోండి సార్, అయినా పర్వాలేదు. ప్రభు ఏం చేస్తాడు? నీ పాపాలను బాప్తిసం ద్వారా క్షమిస్తాడు. అంటే మనం ఆలోచించారు ప్రియులారా, మనం ఎప్పుడైతే ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని పాపాలైతే చేశామో క్రీస్తు దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నంత వరకు అన్ని పాపాలన్నవి ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. ఏం చేయబడతాయి అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు. ఏమయ్యారండి? చెప్పండి, మాకు నోటితో చెప్పండి. ఏమయ్యాము? పరిశుద్ధులమయ్యాము. బాప్తిసము తీసుకొనిన తరువాత మనం పరిశుద్ధులమయ్యాము. పరిశుద్ధులమైన తర్వాత పరిశుద్ధులమైన తర్వాత పాపం చేయలేదా? ఏమిటి ఇక్కడ కూర్చున్నాం? బాప్తిసం ఎంతమంది తీసుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్. ఓకే, దింపండి. బాప్తిసం తీసుకున్న రోజు నుంచి ఎప్పటి వరకు? ఎంత టైం? ఇప్పుడు 8:23 వరకు. ఎప్పటి వరకు? బాప్తిసం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు పాపము చేయని వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అంటే బండ్లు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అయిపోయాయి అన్నమాట, ఎక్కడో ఒక చోట పడిపోయారన్నమాట, ఎక్కడో ఒక చోట తప్పు చేశారన్నమాట, ఎక్కడో ఒక చోట దేవునికి వ్యతిరేకంగా నడిచారన్నమాట. చూడండి, మీరు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? అందరూ ఎత్తాము. బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పు చేయని వారు ఎవరండి? చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదంటే మీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? బాప్తిస్మము తీసుకున్న తరువాత కూడా, బాప్తిసం తీసుకున్న తరువాత కూడా తప్పు చేయకుండా ఎవడు లేడు. లేడనడానికి సాక్ష్యం ఏంటండి? మీరే. దాని సాక్ష్యం ఎవరు? నేను కాదండి, మీరే. ఎవరు? మీరే. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పు చేయకుండా ఎవరు లేమండి అని అంటున్నారంటే ఎవరున్నా ఉన్నారా అంటే ఎవరైనా ఒకరైనా చేతులు ఎత్తారనుకుంటే ఎవరు ఎత్తలేదు. అంటే ఎవరు ఎత్తలేదంటే అన్ని వికెట్లన్నీ ఎవరన్నమాట? అందరూ పడిపోయారన్నమాట. మరి బాప్తిసం తీసుకున్న తరువాత పాపము చేస్తే ఈ పాపానికి క్షమాపణ, ఈ పాపానికి క్షమాపణ, ఈ పాపానికి క్షమాపణ ఎక్కడుంటుంది సార్? ఒకసారి చెప్పండి. దాన్ని తీసుకొచ్చుకొని మేము క్షమాపణ పొందుకుంటాం అంటారంటే, బాప్తిసం తీసుకున్న తరువాత కూడా పాపం చేస్తారు, తప్పు చేస్తారన్న సంగతి దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. మరి దేవుడికి పాపం చేస్తారన్న విషయం దేవుడికి తెలిసినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7 అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం కూడా వెలుగులో నడిస్తే మనము అంటున్నాడు పౌలు గారు, యోహాన్ గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము కూడా వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారము అన్యోన్య సహవాసము గలవారమైతిమా అప్పుడు అప్పుడు కుమారుడైన యేసు రక్తము తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నుండి మనలను పవిత్రులుగా మనలను పవిత్రులుగా చేయును. చేయును. ఏమంటున్నాడు? ఆయన వెలుగులో ఉన్నాడు. ఎవరు? దేవుడు వెలుగు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన లోకమునకు వెలుగు. యేసుక్రీస్తు వెలుగే. ఆయన వెలుగులో ఏ విధంగా అయితే ఉన్నాడో వెలుగులో ఉన్న ప్రకారం ఎవరు ఉండాలట? ఆయనతో ఏముండాలి? ఏముండాలండి? సహవాసం కాదు. ఏది ఇది? అన్యోన్య సహవాసం. ఇప్పుడు మనం దేవుడితో అన్యోన్యంగా సహవాసంలో ఉన్నారనుకో, తప్పు చేస్తారా? ఏమండి? టీచర్తో ప్రతిరోజు నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు మంచి లెక్కలు చెప్పి మంచి పాఠాలు చెప్పి టీచర్తో ఉన్నాడు అనుకో, పరీక్షలు ఫెయిల్ అవుతాడా? చెప్పండి, అవుతాడా? అవడు. కారణం టీచర్ తన అనుభవ జ్ఞానం ఎంతైతే ఉందో అంత మొత్తం ఆ అబ్బాయికి చెప్పేసింది కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే లేవు. మరి దేవుడితో అన్యోన్య సహవాసం ఎవరైతే కలవారవుతారో, అన్యోన్య సహవాసం కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఏం చేస్తుందట? క్రీస్తు రక్తం అన్నది అప్లై అవుతుంది. క్రీస్తు రక్తం అంటే ఏంటి? ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షరసం. ఈ రొట్టె ద్రాక్షరసం ఎందుకోసం అనుకున్నారు మీరు? మరి ఎందుకోసం రొట్టె ద్రాక్షరసం? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని మీరు ఏం చేయాలి తెలుసా? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని మీరేం చేయాలంటే నా గురించి మీరు చెప్పండి. కండిషన్ ఏంటో తెలుసా? ఏంటి కండిషన్? నువ్వు అప్పుడప్పుడు చేసిన ఏ పాపం అండి? తొందరపాటు కలిగి ఏదోండి తొందరగా ఏం తెలుసా? నా జేబులో 5 రూపాయలు ఉన్నాయి, అన్నా 2 రూపాయలు బాకీ అన్నా అన్న. 2 రూపాయలు బాకీ అంటే నేనేమన్నాను? ఏమన్నానండి? నా జేబులో పెట్టుకొని ఉండడం లేదన్నాను. ఇదేంటిది? ఏంటండి ఇది? చెప్పండి, ఏమిటిది? పాపం. ఏంటి పాపం? మన ఇంట్లో భోజనం ఉంది, ఎదుటివాడు ఉన్నాడు, వాడికి పెట్టే వాడికి భోజనం పెట్టే తంత శక్తి మన దగ్గర ఉంది, కానీ పెట్టలేదు. ఏంటంటిది? అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, మనమన్నది ఏదో ఒక విధంగా పాపము చేస్తాము. ఒకరిని ఆడబోసుకొనైనా పాపం చేస్తాము, ఉండింది పెట్టుకొని లేదనైనా పాపం చేస్తాము. మొత్తానికి ఏదో ఒకటండి పాపంలోనికైతే ఇరుక్కొని పోయాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనకు ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధన ఉన్నది. ప్రభురాత్రి భోజనం చేయుట ద్వారా, ప్రభురాత్రి భోజనం చేసి ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి చెబితే నువ్వు అప్పుడప్పుడు ఎలాగండి? తొందరపాటు కలిగి ఏదో తొందరపాటు అకస్మాత్తుగా జరిగిపోయిన పాపాలను దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఏ చేస్తే మన వాళ్ళు ఏం చేస్తామంటే చాలా మంది ప్రభు రక్తాన్ని శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి తిని తాగితే అయిపోయింది, నా పాపాలు క్షమించబడ్డాయి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టు. మీరు ఏం చేయాలి? ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును తీసుకున్న తర్వాత ఆయన గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన గురించి చెబితే అప్పుడప్పుడు పొరపాట్లు చేసిన వాటిని ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేస్తాము? పాపం అన్నది చేస్తామా? మరి పాపం అన్నది చేస్తామని చెప్పి ఉద్దేశపూర్వకంగా పాపం చేయకూడదు. అందుకే కిందకి చూస్తే మనము చాలా మంది అంటారు, నేను పాపమే చేయలేదు, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుడు, ఇలాంటివాడిని అంటారు. అలాగే అధ్యాయంలో కిందకు చూస్తే మనలో మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనంత మోసగాళ్ళు, మనంత ప్రపంచములో
మోసం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే ఇక్కడ మనం గమనిస్తే బ్యాప్టిజం తీసుకుంటాం, బ్యాప్టిజం తీసుకున్న తరువాత కూడా ఏం చేస్తాం? పాపము చేస్తాం. పాపం చేస్తాం. ఏ పాపం? పాపం చేస్తాం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తాం. పాపం చేస్తే ఈ పాపాల్లో 2 రకాలు ఉన్నాయి. ఏదది చూడండి ఒకసారి. అది యోహాను పత్రికలో చెప్తారు చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూస్తే అతను ఏం చేయాలంట? వేడుకోవాలంట. అయితే సహోదరుడు ఉన్నాడు. సహోదరుడు ఏం చేశాడు? మరణకరము కాని పాపం చేశాడు. ఈ మరణకరము కాని పాపం చేస్తే వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను బట్టి వాడి పాపాలు క్షమిస్తాడు. అయితే నెక్స్ట్ అంటున్నాడు 16వ వచనం. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకోవాలని నేను అస్సలు చెప్పను. ఏమంటున్నాడు? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనుషులు చేసే పాపాలు 2 రకాలు ఉన్నాయి. ఏంటివి? ఒకటి మరణకరము కాని పాపము, 2 మరణకరమైన పాపము. మరణకరము కాని పాపం చేస్తే అది వేడుకుంటే అది దేవుడు క్షమిస్తాడు. దేవుడు నేను వేడుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేయటం చూశారండి. నేను ఏం చేయటం చూశారు? తప్పు చేయటం నన్ను చూశారు. తప్పు చేయటం నన్ను చూశారు. నేను తప్పు చేయటం మీరు చూసి నా గురించి ఏం చేయాలి? మీరు ఏం చేయాలండి? ఏం చేస్తాం? దేవుడిని వేడుకోవాలి. దేవుడిని వేడుకుంటే వారికి ఏం చేస్తాడు? నువ్వు చేసిన ప్రార్థనను బట్టి అతనికి క్షమాపణ దొరుకుతుంది, క్షమిస్తానన్నాడు. అయితే నువ్వు వేడుకోలేదనుకో, నువ్వు నెక్స్ట్ ఇంకొక పాపం ఉంది. ఏది? మరణకరమైన పాపం. ఏంటి మరణకరమైన పాపం? మరణకరమైన పాపం ఏంటండి? ఏంటి మరణకరమైన పాపము? మరణకరమైన పాపం అంటే ఏది? కొంతమంది అన్నారు, ఏమన్నా తెలుసా? ఈ మరణకరము కాని పాపాలే మరణకరమైన పాపాలు అవుతాయని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు. ఏది? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అలాగే వదిలేసాం. కొద్దిగా చీమ వచ్చింది, అలాగే వదిలేసాం. కాలు సెప్టిక్ అయింది, సెప్టిక్ అయితే అలాగే వదిలేసాం. మోకాలకు వచ్చిన తర్వాత తొళ్ళకు వచ్చిన తర్వాత ఏం చేసాం? మనం కాలు కట్ చేసామని ఉదాహరణలు వాడతారు. అయితే నేను అడుగుతున్నాను, ఇంతకీ మరణకరమైన పాపం ఏది? ఏదని మరణకరమైన పాపము? మరణకరమైన పాపం ఏదో మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరిచిపోయే జనులందరూ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇప్పుడు దుష్టులు ఎవరు? దుష్టుని వెంబడించేవాళ్ళు, లేకపోతే సాతాను ఫాలోవర్స్ అనవచ్చు. ఏమనవచ్చు వీళ్ళని? సాతాను వెంబడించేవాళ్ళు. సాతాను వెంబడించేటువంటి వీరు దుష్టులను దేవుని మరిచాడట. పాపాలలో క్షమించాలని పాపం అంటే తెలుసా? దేవుణ్ణి మరచి బ్రతకడమే మరణకరమైన పాపం. ఏంటి మరణకరమైన పాపం? ప్రకృతిని దేవుడిచ్చాడు, సృష్టిని దేవుడిచ్చాడు, సృష్టిని అంతా అనుభవిస్తున్నావు, సృష్టిని అంతా తింటున్నావు, సృష్టిని అంతా తేరగా అనుభవిస్తున్నావు. ఆయన గాలి పీల్చుకుంటున్నావు, ఆయన ఇచ్చే ఆహార పదార్థాలు తింటున్నావు. ఆయన కోసం నువ్వు ఆయన మరిచి బ్రతుకుతున్నావు. ఆయన మరిచి నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వెవరు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావండి? మరణకరమైన పాపం చేస్తున్నావు. అంటే ఈ పాపం ఏ పాపము? క్షమించరాని పాపం. దేవుడు క్షమించని పాపం కాబట్టి, క్షమించని పాపం ఇతడు చేశాడు కాబట్టి వెంటనే ఏం చేశాడు? వీళ్ళని పాతాళ లోకానికి పంపించాడు. క్షమించరాని పాపాలలో మొదటి పాపం ఏది తెలుసా? ఏంటంటే మొదటి పాపం? దేవుణ్ణి మరచిపోయి బ్రతకడమే క్షమించరాని పాపం.
ఏ పాపం ఇది? మరణకరమైన పాపం. రెండవది రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. అందువలననే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు లేదు. ఏం లేదండి? ఏమివ్వలేదు మనస్సులో. మొదటిది ఏంటి తెలుసా? దేవుణ్ణి మరిచి బ్రతకడం క్షమించరాని పాపం అయితే దేవునికి మనసులో చోటివ్వకపోవడం కూడా క్షమించరాని పాపం. 32 వచ్చిన చూడండి అదే అధ్యాయంలో. ఇట్టి కార్యములు అభ్యాసము చేయువారు మరణానికి పాత్రులు. దేనికి పాత్రులు అంటే వీళ్ళు ఏం చేశారన్నమాట? తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. దేవునికి చోటు లేదు కాబట్టి పురుషుడితో పురుషుడు, స్త్రీతో స్త్రీ, ఎవరితో వారు వాళ్ళ క్రమాన్ని వాళ్ళ ధర్మాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు, విసర్జించారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ఏం రాయిస్తున్నాడు తెలుసా? మనిషి తన మనస్సులో దేవునికి చోటు లేదు, దేవునికి చోటు ఇవ్వని వాడు ఎవడైతే ఉన్నాడో, మనస్సులో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వలేదో వారందరూ కూడా ఏ పాపం చేస్తున్నారండి? ఏ పాపం చేస్తున్నారు? మరణకరమైన పాపం చేస్తున్నారు. క్షమించరాని పాపం చేస్తున్నారు. వీరికి క్షమాపణ లేదు. మరణకరమైన క్షమించరాని పాపం చేసేవాళ్ళు మొదటి వాళ్ళు ఎవరో తెలుసా? దేవునిని మరిచి బ్రతికేవారు. రెండవ గ్రూప్ ఎవరో తెలుసా? దేవుని రెండవ గ్రూప్ ఎవరో తెలుసా? రెండవ గ్రూప్ ఎవరంటే వీరు తమ హృదయములో దేవునికి చోటి అనేవారు. తమ హృదయములో దేవునికి చోటి అనేవారు నానా రకాల పాపానికి చోటించిన వారు. వీరికి కూడా క్షమాపణ లేదు. మూడవది మనం చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పుకునేది ఏమిటంటే మనుషులు చేసే ప్రతి పాపానికి దూషణయో వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణ పాప క్షమాపణ లేదు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, మనుషులు చేసే ప్రతి పాపం, మనుషులు చేసే ఏ పాపము, ఏ పాపమైనా కానివ్వండి, ప్రతి పాపము క్షమించబడుతుంది. అయితే ఆత్మకు వ్యతిరేకంగా ఎలాగ? దేనికి వ్యతిరేకంగా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం ఏంటి? జన్మ పాపము లేదని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. జన్మ పాపం ఉందని మనోడు చెప్తాడు. ఇదేది? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురు ఒక్కటి కాదు, వేరుని బైబిల్లో వేరుని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పని వీళ్ళు చేయలేదనుకో, త్రియేక అన్నాడు అనుకో, ఇదేంటి? ఆత్మకు వ్యతిరేకమైన పాపం చేస్తున్నాడు. ఆత్మకు వ్యతిరేకమైన అంటే ఏంటి తెలుసా? దేవుడు బైబిలులో చెప్పిన మాటలను ఏమండి బ్రదర్, మీరు తప్పు చెప్పిన బ్రదర్, తప్పు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ, వ్యతిరేకమైన మాటలు బ్రదర్, మీరు మార్చుకోవాలంటే కొంతమంది అంటుంటారు, సార్ మా సంఘ క్రమం ఇదే, మాది ఏంటి, మాది ఇదే, ఎంత వాక్యం తెలిసినా మాది ఇదే. కాదు బ్రదర్, పరలోక ప్రార్థన చేయకూడదు కదా. లేదు బ్రదర్, మా సంఘంలో మేము చేస్తాం అంతే బ్రదర్, ఇది మా క్రమం, మేము చేయాలి తప్పకుండా. ఇదేది? పరిశుద్ధాత్మకు. బ్రదర్ సంఘానికి క్రీస్తు పేరే ఉండాలి బ్రదర్,
క్రీస్తు పేరు ఉండాలి. లేదు బ్రదర్, మా సంఘ క్రమం ఇది, మా సంఘానికి మేము పెట్టిన పేరే ఉండాలి, అంతే తప్ప ఇంకా మనం ఏం చేయటానికి వీల్లేదు అంటే ఏం చేస్తున్నాం అనమాట. ఈ పాపం ఏ పాపం అంటే ఆత్మకు వ్యతిరేకమైన పాపం. ఈ పాపానికి క్షమాపణ లేదు. ఈ పాపాన్ని ఏ పాపం అన్నాడు తెలుసా? చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము వాక్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత దేనికి ఏది ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విషయం మనకు తెలుసు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఏది ఏ పూర్వకంగా ఏ పూర్వకంగా అండి? బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపాలకు బలిక ఉండదు. వీడు ఏం చేస్తాడు తెలుసా? మా సంఘ క్రమం అంటున్నాడు అంటే క్రీస్తును కూడా ప్రక్కన పెట్టాడు. చూడండి 29 వచ్చిన చదవండి ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించాడట. ఇది కూడా ఏ పాపం అండి? ఆత్మకు వ్యతిరేకమైన పాపం. ఏంటంటే ఆత్మకు వ్యతిరేకమైన పాపం? బైబిల్లో దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా బ్రతకాలి. బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకలేదనుకో, వీడు ఏం చేసంట? దేవుని కుమారుడైన క్రీస్తును పాదములతో తొక్కి, అంటే ఏమన్నమాట? ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యమంతా తెలిసి వాక్యానుసారంగా జీవించకపోతే క్రీస్తును తన్ని పక్కకు వచ్చినట్లండి. ఏం చేసినట్లు? క్రీస్తును తొక్కేసి ఏమండి, వాళ్ళు వాక్యానుసారం లేరు, వీళ్ళు వాక్యానుసారం లేరు. వద్దు, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం ఇది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేశావా? వాక్యం అంతా తెలిసినా వాక్యానికి అంత కరెక్ట్ ఉండలేకపోతానండి, అంత కరెక్ట్ జీవించలేకపోతున్నానండి, అంత స్వచ్ఛంగా నేను వాక్యం దేవుని కోసం బ్రతకలేకపోతున్నానండి, సత్యంలో నేను నిలబడలేకపోతున్నానండి, సత్యం కోసం నేను సాహసం చేయలేకపోతున్నానండి, సత్యం కోసం నేను సత్యం వైపు మరలలేకపోతున్నానండి అని నువ్వు అన్నావా? ఇదేంటి? బుద్ధిపూర్వకమైన పాపం. ఈ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. ఈ పాపం నువ్వు చేశావా? ఈ పాపము క్రీస్తు రక్తము కడగని పాపం. క్రీస్తు రక్తం కడగదు. వాక్యం ఎంత తెలుసో అంత తెలిసిన వాక్యం ఎంతైతే వాక్యం తెలుసో తెలిసిన వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి. ఏమండి, మా అన్నోళ్ళంతా ఒకటున్నారు, మా తమ్ముళ్ళంతా ఒకటున్నారు, నేను కూడా గుంపులో గోవింద 10 మందిలో పరమాత్ముడు అని చెప్పు నువ్వు వెళ్ళిపోయావా? వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నావు. నువ్వేం తెలుసా? మరణకరమైన పాపం చేస్తున్నావు. మరణకరమైన పాపం చేస్తున్నావు. మరణకరమైన పాపం చేసావు. ఈ గుంపులో చోటు ఉంది, పరలోకంలో చోటు లేదు కదా. ఎక్కడ చోటు ఉంది? క్రీస్తు దగ్గర ప్రతి ఒక్కడు ఇక్కడ చోటు ఉంటానికా? సమాజంలో చోటు ఉంటానికా? సంఘంలో చోటు ఉంటానికా? పరలోకంలో చోటు ఉంటానికి వచ్చాడా? ఎక్కడండి? ఎక్కడ చోటు కోసం వచ్చాడు? ఎక్కడ చోటు ఉంటానికండి? చాలా మంది సత్యం తెలిసిన, సత్యం వినబడిన, సత్యం పూర్తి అనుభవపూర్వకంగా తెలిసిన అదే దేంట్లో ఎట్లండి? అదే ఆచార వ్యవహారాలలో చిక్కుకొని పోయారు. అలాంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? మరణకరమైన పాపం చేస్తున్నారు. మరణకరమైన పాపం చేస్తున్నావా? మరణకరమైన పాపం నువ్వు చేసావా? యేసు రక్తం ఈ పాపానికి అప్లై అవ్వదు. మరణకరమైన పాపాలలో ఏంటి తెలుసా? దేవుణ్ణి మరచి బ్రతకటం మరణకరమైన పాపం. దేవుడు తెలిసినా దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోవడం మరణకరమైన పాపం. సత్యం తెలిసిన ఆ సత్యాన్ని జరిగించకుండా అబద్ధాన్ని జరిగించడమే మరణకరమైన పాపం. మరణకరమైన పాపం. నెక్స్ట్ ఇంకా ఉంటుంది, దాన్ని చూసి మనం ముగించుకుందాం ప్రియులారా. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం.
మీలో ప్రతివాడును మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియో ఆ ప్రకారమే మీ ఎడల చేయను అంటే మనం అనుకోవచ్చు, అమ్మయ్య నేను హృదయములో నేను దేవుని మర్చి బతకటం లేదు, దేవుడు నా జ్ఞాపకంలోనే ఉన్నాడు, అమ్మయ్య నేను కరెక్ట్ గా ఉన్నాను. నెక్స్ట్ దేవునికి హృదయంలో చోటిచ్చాను, అమ్మయ్య దేవునికి హృదయంలో చోటిచ్చాను, నాకు సత్యం తెలుసు. ఏది? నాకు సత్యం తెలుసు, సత్యవాక్య ప్రకారంగా జీవిస్తున్నాను, సత్యవాక్య ప్రకారంగా జరిగిస్తున్నాను, అమ్మయ్య దేవునికి స్తోత్రం, నేను మరణకరమైన పాపము చెయ్యలేదు అనుకోవచ్చు. ఇక్కడ అందరు దొరికిపోతారు. ఎవరు దొరికిపోతారు? ఏం దొరికిపోతారండి? ప్రతి ఒక్కడు దొరికిపోతాడు. ప్రతి ఒక్క దొంగ ఇక్కడ దొరికిపోతాడు. మీలో ప్రతి వాడు తన సహోదరుని ఎలాగండి? హృదయపూర్వకంగా అండి. అనా వందనాలనా, మంచిది, వందనాలు చిక్కలు రై కొడుకు చిక్కల్లా ఇది ఆ పొద్దు నాని ఎదురు కనబడినా కూడా మాట్లాడించిన వాడు. ఏది? బయట ఒకటి లోపల ఒకటి. బయట ఏం క్షమించారన్నట్లు లోపలేం పగ ద్వేషం ఉందనుకో. తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించలేదనుకో, దేవుడు వారిని కూడా, అంటే అర్థం ఏంటి? సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోవటము కూడా మరణకరమైన, క్షమించనంటే అర్థం ఏంటి? క్షమాపణ లేని పాపం, క్షమాపణ లేని తప్పు, క్షమించలేని తప్పు. అందుకే మీరు ప్రియులారా ఆలోచించండి, మీరు హృదయపూర్వకంగా సహోదరుని క్షమించలేదా? హృదయపూర్వకంగా సహోదరుని క్షమించకపోతే మీరేమవుతారంటున్నాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు కూడా పరలోకానికి వెళ్ళడు. ఏ నరహంతకుడు కూడా పరలోకానికి వెళ్ళడు. కారణం తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించలేదు. మీరు కూడా ఆలోచించండి, మీ జీవితాలకు సంబంధించింది. మీరు పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం ఉందండి? పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం ఉందో చేతులు ఎత్తండి. ఎంతమందికి ఉంది? అంతమందికి పరలోకానికి వెళ్ళాలని ఇష్టం ఉంది. ఇష్టం ఉన్నోడు, దీనికి ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని జాగ్రత్తగా వినాలి. అందుకే అంటున్నాడు, సహోదరుని హృదయపూర్వకంగా క్షమించలేదనుకో, క్షమించకపోతే వీడు అంటున్నాడు, వీడు నరహంతకుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? క్షమించకపోతే క్షమించని వాడు ఏం చేస్తాడు? సహోదరుని ద్వేషిస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు తప్పు చేసామండి, నా సంగీతం ఉండదు, నన్ను నానా బూతులు తిట్టేదే, తిడితే ఇప్పుడు నేను ఏం చేయాలా? సంగీతమా వందనాలు అని చెప్పి, సార్ మరి సార్ అన్ని క్షమించుకునేళ్ళి అని చెప్పి, సార్ మరి రేపు మంగళవారం మా ఇంటికాడ ప్రార్థన ఉన్నది రాసారి నేను అనుకో, వస్తానులే అమ్మ అని చెప్పి నేను ఏరే వాళ్ళని పంపించామనుకో, ఇప్పుడు నేను ఏం చేసినట్లా? ఆ ముండి ఇంటికే పోకూడదు, ఆ ముండి చేతుల పూ తినకూడదు, ఆ ముండి చేతుల నిలదాకూడదు, వద్దు అక్కడ ఫోనే పోకూడదు అని అనుకున్నానంటే అర్థం ఏంటి? క్షమించినట్లు నటించానే తప్ప నేను క్షమించలేక పోయినట్టే. ఏమనమాట? నేను కూడా ఏం చేశానన్నమాట? మరణకరమైన పాపం. అంటే సహోదరుని నేను క్షమిస్తే ద్వేషించను, క్షమించకపోతే, హృదయపూర్వకంగా క్షమించకపోతే. కొంతమంది నాకు పరిచయమైన సహోదరులు, సార్ వందనాలు సార్ అంటారు. కొంతమంది నిజ స్వరూపాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. బయటపడినప్పుడు అమ్మో ఈడు మరణకరమైన పాపీయుడు, క్షమించరాని పాపం చేస్తున్నాడు. అలాంటి వారితో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది అంటుంటారు, సార్ నిన్ను వాడు ఎన్న మాట్లాడాడు, వాడు పిలిచినా వాడి ఇంటికి బూదినెక్కువ సార్ అంటున్నాడంట. ఏముంది అక్కడ? యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు, ఎవడైనాను హృదయపూర్వకంగా, ఎలాగా? హృదయపూర్వక, తప్పు నీ వైపు ఉండకూడదు. ఏది? తప్పు మన వైపు ఉండకూడదు. తప్పు మన వైపు ఉంటే ఏమవుతుంది?
నరకానికి వెళ్ళిపోతాం. మరణకరమైన పాపపు జాబితాలోనికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడు చేస్తుంటాడు, మనం క్షమించాలి, అంతే. ఏం చేస్తాం మన పరిస్థితి? వాడిని మన సహోదరుని క్షమించలేదనుకో ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడంటే మనల్ని కూడా దేవుడు క్షమించాడు. అందుకే ప్రతి సమయంలో ప్రతిరోజు కూడా ఏం చేయమంటున్నాడు? మార్కు సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్నాడలా, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించు. వాడిని ఏం చేయాలి? తండ్రి, వాడిని చంపు దేవుడా, వాడిని నాశనం అయిపోయిన దేవుడా, వాడు సాయం దేవుడా, బస్ యాక్సిడెంట్ అయిన దేవుడా, నల్లనాగు కొరుకుని దేవుడా అని ప్రార్థన చేస్తాం. ఒక ఊర్లో పోయానండి, ఒక ఊర్లో ఇదే ప్రార్థన చేస్తుంది ఒక అమ్మగారు. ప్రార్థన ఏం చేసింది తెలుసా? మోకాళ్ళు 4 గంటలకే వచ్చేదాయమ్మ. మోకాళ్ళు పెద్ద మోకాళ్ళ మీద నుండి 4 నుంచి 5 వరకు ప్రార్థన చేసేది ఆ బిడ్డ. తండ్రి, వాడు అది నాకు ఒక కడవ నెళ్ళలేదు దేవుడా, దాన్ని పోతని కింద పడి సాయాలి దేవుడా, వాడు షేన్లను రవం తొక్కనాడు గెలివిడమంటే వాడు ఇడలేదు దేవుడా, వాని ఇద్దరు సాయాలి దేవుడా, వాడు నన్ను మన షేన్లను నేను 1 షేన్ల నుంచి నడిచిపోతే వాడు తిట్టాడు దేవుడా, వాడు సాయాలి దేవుడా, వాని షేరే వాడు కూడా దేవుడా అని చెప్పి ఒక గంట వరకు చదివి ఉంటుంది అమ్మ. గంట వరకు చదివి ఆమెనమ్మయ్య ఏమయ్య ఆయమ్మ అనుకుంటుంది, దేవుడికి నన్ను దినాం ప్రార్థన చేసి చెప్తాను కాబట్టి నా మాట ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడు? మీలో ఎవరి మీద విరోధ భావం ఏమైనా ఉన్నాయడలా మీరు లేచి నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని ఏం చేయాలి? శిక్షించమనాలా? క్షమించాలి. వాణ్ణి క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంటే మరణకరమైన పాపం ఏంటి అంటే సహోదరుని క్షమించక పోవడం కూడా మరణకరమైన పాపము. మత్తయి సువార్త మరొకటి చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. అభ్యంతరము వలన లోకానికి శ్రమే, అభ్యంతరములు రాకమానవు. ఎవని వలన అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిస్తే అంటున్నాడు. అభ్యంతరములు రాకమానవు. ఎవడైతే మిమ్మల్ని అభ్యంతరపరుస్తాడు? ఎవరండి? ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, చాలా మంది సహోదరులు మనల్ని బట్టే సంఘానికి, దేవునికి, వాక్యానికి దూరమైన వారు చాలా మంది ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారండి. ఇప్పుడు మనల్ని బట్టి సంఘానికి, వాక్యానికి దూరమయ్యారనుకో, మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏ పాపం ఇది? అభ్యంతరపరుస్తున్నాం. అభ్యంతరము చేయటం కూడా ఏ పాపము? మరణకరమైన. అభ్యంతర పరిచేవాడు ఏమంటాడు తెలుసా? అభ్యంతర పరిచేవాడు తన నడుమునకు ఏం చేయబడుతున్నాడు? పెద్ద తిరగట్రాయిని కట్టుకుని సముద్రంలో పడి చచ్చిపోతున్నాడు. అంటున్నాడు అంటే ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, మరణకరమైన పాపాలలో మొదటిది దేవుని మరచి బ్రతకటం, క్షమించరాని పాపం. మరణకరమైన పాపం అంటే మీరు ఏదో అనుకున్నారు, క్షమాపణ లేని పాపం. దేవునికి హృదయంలో చోటివ్వకపోవడం క్షమించరాని పాపం. వాక్యము తెలుసు, వాక్య ప్రకారంగా బ్రతకాలని తెలుసు, వాక్యానుసారంగా జరిగించాలని తెలుసు, వాక్యం తెలిసిన వాక్యానుసారంగా జరిగించకపోవడం క్షమించరాని పాపం. క్షమించరాని పాపం. మన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోవడం కూడా క్షమించరాని పాపం. పరిశుద్ధాత్మ అదే ఏది సత్యం తెలిసిన తర్వాత వాక్యం అంతా ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు రాయించారు. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? అయితే ఏం చేస్తున్నట్లు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిచాం. నెక్స్ట్ అంటున్నాడు చివరికి తర్వాత చూస్తే ప్రియులారా, సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన వాడు కూడా మరణకరమైన పాపమే, క్షమించరాని పాపమే చేస్తున్నాడు. సంఘానికి వస్తున్న నీవు సంఘానికి వచ్చే వారిని అభ్యంతరపరిచి సంఘానికి దూరం చేసావనుకో, అలా దూరం చేసినటువంటి నువ్వు కూడా క్షమించరాని పాపం చేస్తున్నావు. ఇలాంటి క్షమించరాని పాపం చేస్తే దేవుడు క్షమాపణ ఇవ్వడు. అయితే మనం ఆలోచించారా? క్షమించబడే పాపాలేవి, క్షమించబడని పాపాలేవి? క్షమించబడే పాపం ఊహ తెలిసినప్పటి నుండి
క్రీస్తు దగ్గర వచ్చేంత వరకు మనము ఎన్ని పాపాలు చేసినా అన్నిటిని క్షమిస్తాను అన్నాడు. తరువాత బ్యాప్తిసం తీసుకున్నాం. బ్యాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగండి? అకస్మాత్తుగా ఎలాగా అకస్మాత్తుగా పాపం జరిగింది అనుకో. అకస్మాత్తుగా పాపం జరిగితే ఆ పాపాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మనం ఎలా ఉంటామంటే అకస్మాత్తుగా దేవుడు క్షమిస్తున్నాడు చెప్పి ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు లేదా? అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై మీకు నేను ఎందుకు చెప్తున్నాను? మీరు పాపం చేయమని చెప్పడం లేదు. ఏమంటున్నారంటే యేసు ప్రభు రక్తం ఉంది, మేము కడుక్కుంటాము, తప్పు చేస్తాము, యేసు రక్తం ఉంది కడుక్కుంటాం అనుకుంటే పొరపాటు. మీకు ఏమంటే మీరు పాపం చేయాలని చెప్పటం లేదు. పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పాపము చేయకుండా మీరు జాగ్రత్త పడటానికే నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను తప్ప మీరు పాపము చేయాలని నేను మీకు ఈ విషయాలు చెప్పటం లేదు అంటున్నాడు యోహాను గారు. కాబట్టి ప్రియులారా, ఇంతవరకు దేవుడు రాయించాడు. క్షమించే పాపం ఏంటి అంటే బ్యాప్తిసం తీసుకున్న తర్వాత తప్పులు జరుగుతాయి. ఏంటి? అకస్మాత్తుగా జరిగిన పాపాలకే క్షమాపణ. ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలకు క్షమాపణ లేదు. ఆ పాపమే ఏ పాపం? మరణకరమైన పాపం. ఆ పాపం ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, నువ్వు చేస్తున్నావేమో నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీకు పరలోకం లేదు. మరణకరమైన పాపం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు అంటున్నాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏ మరణం? ఎన్నో మరణము? 2వ మరణం. ఆలోచించారా? మరణకరమైన పాపం ఎవరైతే చేస్తారో వారందరూ వెళ్ళే ప్రదేశమే 2వ మరణం. ఈ 2వ మరణాన్ని తప్పించుకోవాలంటే మరణకరమైన పాపము నుండి నువ్వు తప్పించుకొని పవిత్రుడుగా పరిశుద్ధునిగా బ్రతికి ముందుకు సాగాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు విన్నాము తండ్రి. విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపను మీరే బలపరుస్తారని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి